కడప జిల్లా చక్రాయపేట మండలంలో సురభి నాగులగుట్టపల్లిలో నేడు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మరియు చక్రాయపేట మండల ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్ ఆంజనేయులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైనాల చంద్రశేఖర్తో పాటు మరో 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సైకో ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాలను బాధితులు బీటెక్ రవి దృష్టికి తీసుకుని వచ్చి తమ సమస్యలను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. రాబో ఎన్నికల్లో నీ వెంటే మేమంతా ఉంటామని పలువురు నాయకులు బీటెక్ రవికి హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై దాడులు ఎక్కువవుతున్నాయని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సురభి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దాసిరి ఆంజనేయుల ఇంటిపైన ఆయన షాపుపై విజిలెన్స్ దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేశారని, అదేవిధంగా మహిళలను సైతం లెక్క చేయకుండా ఇళ్లలోకి చొరబడి తనిఖీలు చేయడం బాధాకరమని అన్నారు. అలాగే జిల్లాలో మాధవరంలో జరిగిన కుటుంబ సభ్యుల ఆత్మహత్య ముమ్మాటికి వైకాపా ప్రభుత్వ హత్యలేనని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు వైకాపా నాయకులు అనేక మంది భూములు దౌర్జన్యంగా ఆన్లైన్లో పొందుపరిచి పట్టాదారు పాస్బుక్లు చేయించుకుని భూములు ఆక్రమించి నరకం చూపిస్తున్నారని పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు మన పాత అంటే ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందనేది చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దీని మీద దృష్టి పెట్టకుండా పట్టించుకోవడం లేదు. వాళ్ళు క్లియర్గా సూసైడ్ నోట్లో మాకు సంబంధించిన భూమి వేరే వాళ్ళ పేరుతో ఎక్కించిందని, అదే కారణంగా మాకు ఇంకా జీవితమే లేదని ఆ సూసైడ్ నోట్లో రాసి అంతా కూడా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదేమన్నా ఫస్ట్ టైమా అంటే కాదు. గతంలో అబ్దుల్ సలాం కుటుంబం కూడా విపరీతమైన వేధింపులు తాళలేక మొత్తం కుటుంబ సభ్యులంతా 4 కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తూ ఉన్నాం. ఇదే కడప జిల్లాకు చెందిన దూరు మండలంలో ఒక ముస్లిం అతన్ని కూడా అదే పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి చెందిన తిరుపతి అనే వ్యక్తి అంతా కూడా ఆక్రమించి ఆన్లైన్లో చేసుకున్నాడని అతను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చి మేము ముఖ్యమంత్రి దూతగా వచ్చాము, నీ రికార్డ్స్ నీకు ఎక్కించి నీ భూమి నీకు ఇప్పిస్తామని హామీ ఇప్పిస్తే ఆ హామీని కూడా తుంగలో దొక్కి ఇప్పటికీ కూడా స్టిల్ ఆ తిరుపతి వాళ్ళ కంట్రోల్లోనే భూమి ఉందని, వాడు ఆ భూమి ఏదైతే అతని భూమి ఉందో అక్కడ వాళ్ళు పైరేసారని సెల్ఫీ వీడియో కూడా తీసి ఏమి ఇంత రాక్షస పాలన జరుగుతుందని అతను కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇట్లా ఏ కుటుంబానికి ఇంత జరుగుతున్నా కూడా ఆ కుటుంబాలు ఆత్మహత్య పాతున్నా కూడా ప్రభుత్వం కానీ ఏమి కానీ ఇట్లా అధికారుల మీద కానీ ఇట్లా చర్యలు తీసుకోకపోగా మళ్ళీ వాళ్ళనే సమర్థిస్తూ ఈ రకంగా చేయడం అనేది అసలు ఏ పరిస్థితులకు దారితీస్తుందనేది అర్థం కావడం లేదు. తప్పకుండా ఆ కుటుంబ సభ్యులంగా ఎవరైనా ఉంటే వాళ్ళని చేరదీసి వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకపోతే మా విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ నుంచి చక్రాయపేట మండలంలోని నాగులగుట్టపల్లి మెయిన్ బజారు, తర్వాత ప్రస్తుతానికి నాగులగుట్టపల్లిలో మేము ప్రచారం చేస్తాను. ప్రజలంతా ఒక ఉత్సవంలో ఒక జాతరలో ఇక్కడంతా కూడా పాల్గొంటూ రాబోయే తెలుగుదేశం పార్టీ అనే విధంగా కనిపించే విధంగా చాలా ఉత్సాహంగా కూడా అందరూ పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినా కూడా ఇప్పుడు అటు సైడ్ గడమారపల్లి కానీ గుంది కానీ తర్వాత చిలేకానపల్లి పంచాయతీల్లో నీటి ఎద్దడి విపరీతంగా ఉందని పదే ఇక్కడ ఉన్న ఎంపీకి కానీ ఎంపీపీకి కానీ అందరికీ వచ్చి వాళ్ళు వేడుకునే కూడా అదెంత ప్రాబ్లం తొందరలో తీరుస్తామని ఈ రోజుకి ఇప్పటికి కూడా ఆ సమస్యను అలాగే పెట్టడం, అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని చెప్పుకునేదానికి కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇట్లా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఇక్కడంతా కూడా ప్రజల కోరిక మేరకు ట్యాంకర్లతో కూడా అక్కడంతా వాటర్ తొలి ఆ ట్యాంకర్లకు డబ్బులు కూడా అప్పట్లో మేము చెల్లించడం జరిగింది. అలాంటి చిత్తశుద్ధి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈసారి చక్రాయపేట మండల ప్రజలు ఈసారి ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, తర్వాత ఇది మా లీడర్ అయినటువంటి ఆంజనేయులు గారి ఇల్లు 4 రోజుల కిందట అతను ఒక కొత్త పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవం వచ్చేసి నాతో ఓపెనింగ్ చేయించాడు. పులివెందుల నియోజకవర్గంలో
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళతో నువ్వు పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేయిస్తావా అని ఇమీడియట్గా అతనికి ఇంకో మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్ మీద విజిలెన్స్ పేరుతో ఒక 10-15 మంది అంతా దాడి చేసి ఇళ్లల్లో చెక్ చేసి ఇళ్లలోకి కూడా ప్రవేశించి ఇక్కడ ఉండే మహిళలు ఉన్నారని కూడా చూడకుండా ఎక్కడంటే ఎక్కడ అంటే మంచాల కింద పరుపుల కింద ఏదో పెద్ద అంత డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తానట్టు అంతా చేసి లాస్ట్కు ఇక్కడంతా సీజ్ చేసి కూడా పోవడం జరిగింది. అంటే ప్రారంభోత్సవం చేయించాలనే నెపంతో ఇంతటి దారుణానికి కూడా ఒడిగట్టి ఇక్కడ అలాగే ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం చేయనీయకుండా చేయాలి, ఆయన్ను భయపెట్టాలనే ఉద్దేశంతో ఇదంతా జరిగింది. కాబట్టి ఇది జరిగినందువల్ల ఇక్కడ ఉండే ప్రజల్లో కూడా ఒక రకమైన యూనిటీ కూడా వచ్చేసి ఇంత అన్యాయం చేస్తారా మా ఆంజనేయులు కంటే మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇలా దాడి చేస్తారని ఈరోజు మొత్తం అంతా కూడా నావలగుట్టపల్లె తర్వాత ఇక్కడ సురభి పంచాయతీ ఉండే వాళ్ళంతా కూడా ఏకమై ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా చాలా దిగ్విజయంగా జరిగేదానికి ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటి చెత్త ఆలోచనలు ఇట్లాంటి భయపెట్టే వాటికి మేము మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులం కానీ ఎవరు భయపడేది లేదు. ఇంకా మీరు భయపెట్టే కొద్దీ ఇంకా మేము రెచ్చిపోయి ఇంకా పార్టీకి పనిచేసి తప్పకుండా నీకు అఖండమైన మెజార్టీ గెలిపిస్తామని కూడా చెప్తారు. తప్పకుండా జరగబోయేది కూడా అదే.